నా ప్రియమైన దేవుని పెట్టారా, దేవుని మాటని ఎవరైతే అంగీకరిస్తారో, ఎవరైతే దేవుడు మాటని తన వారి మనస్సులో స్వీకరిస్తారో, నా ప్రియమైన దేవుని బిడ్డారా, ఆయన ఖచ్చితంగా మన పక్షముగా నిలబడతారంట. చెప్పలు కొట్టండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డారా, మన జీవితాన్ని మార్చుకునేటట్లుగా ఉండాలి, మన నడవడికని మార్చుకునేటట్లుగా ఉండాలి. ఎప్పుడైతే మన జీవితాన్ని మనం మార్చుకోగలుగుతామో, ఎప్పుడైతే మనం నడవడిగా మనం నడుచుకోగలుగుతామో, ఖచ్చితంగా దేవుడు చెబుతున్నాడు, ఆయన నీ పక్షముగా ఉండి కార్యములు జరిగిస్తాడంట. చెప్పలు కొట్టిన ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నువ్వు దేవుడితో నడవటానికి ఇష్టపడ్డావు అనుకో, దేవుడితో ఉండటానికి ఇష్టపడ్డావు అనుకో, ఇప్పుడు ఆయన ఇదిగో నేను పక్కన వస్తానని చెప్పి లేకపోతే ఆ మాట ఏ మాట చెప్పేవాడేం కాదు. ఆయన మన పక్కకి వచ్చి నిలబడి మనతో నడుస్తాడంట. చెప్పలు కొట్టండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనతో, ఆయనతో మనం కొంచెం కనెక్ట్ అయితే చాలండి. ఆయనతో మన మనసుని, మన జీవితాన్ని, మన నడవడికని ఆయనతో కొనసాగిస్తే చాలు, వెంటనే ఆయన మనల్ని వెంబడిస్తాడు. మనల్ని ఆయన ఏ అపాయం రాకుండా కాపాడుతాడంట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాకుండా ఆయనంట మనకు ఒక నీడగా కూడా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం ఉంది కదా, యెహోవా నీ కుడి పక్కన నీకు నీడగా ఉండడు. కొన్నిసార్లు చెట్లు కనిపిస్తామంటే మనం వెళ్ళినప్పుడు మనం గమక్కని కూర్చుంటాం, చల్లగా ఉంది, ఏంట్రా బాబు ఇక్కడ కూర్చున్నావు అంటే, అదిగో చెట్టు నీడ పడుతుంది కాబట్టి నేను చల్లగా ఇక్కడ కూర్చున్నాను అయ్యా అని చెప్పాను. కొన్నిసార్లు బిల్డింగులు కూడా, ఆ కట్టిన బిల్డింగులకి ఆ నీడ అలా వచ్చేసింది. ఏంటమ్మా ఇట్లా కూర్చున్నావు అంటే, అన్న ఇక్కడ నీడ ఉందని ఇక్కడ కూర్చున్నాను, నా బిల్డింగ్ నీడ, చెట్టు నీడ. ఇంకోటి ఏంటంటే, కొన్నిసార్లు మనం కొండ ప్రాంతంలోకి వెళ్ళేటప్పుడు ఆ కొండ నీడ కూడా పడింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, ఇప్పుడు చెట్టు నీడ, కొండ నీడ, లేకపోతే బిల్డింగ్ నీడ కాదు మనకి ఉండేది. దేవునితో మనం నడవగలిగితే, భూమిని ఆకాశముని కలుగజేసిన సృష్టికర్త దేవుడే పరలోకం నుండి మన పక్కకు వచ్చి మనకి నీడగా ఉంటాడంట. చెప్పలు కొట్టండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు ఘనమైన దేవుడు, అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యములు జరిగించే దేవుడు. నీ కాడ డబ్బులు ఉన్నప్పుడు తిని నీ దగ్గర ఉన్న సమస్తాన్ని బోరుగుండి చేసేసి నీ దగ్గర ఖాళీ అయిపోయిందన్నప్పుడు వెళ్ళిపోయేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలు, మన దేవుడు అలాంటి వ్యక్తి కాదు. నువ్వు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా, నువ్వు ఆయన మీద ప్రేమ చూపించినా చూపించకపోయినా, నువ్వు ఆయన్ని నేను అలిగి నేను మందిరానికి రాను, యేసు ప్రభు అంటే నాకు తెలియదు, ఆయన అంటే నాకు నచ్చలేదు, ఆయన నాకు మేలు చేయలేదని ఆయన మీద నువ్వు సనిగి గొనిగి ఎన్ని చేసినా మళ్ళీ మోకరించి ప్రభు